శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివ ఓం నమః శివాయ బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహార జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శివాయ భగవంతుడు మనకు అనేకము ప్రసాదించినాడు. భగవంతుడికి మళ్ళీ మనం తిరిగి సమర్పిస్తుంది. అలాగే ఇది ఒక భగవంతుడి చిందాన్ని మళ్ళీ భగవంతుడి రూపంలో మనం సమర్పిస్తున్నట్టుగా భావించుకొని ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు విన్నా అని చెప్పి పెద్దలు అన్నారు. ఆ విధంగా ఆ ప్రార్థించడం కంటే సహాయం చేయడం వల్ల చాలా గొప్ప ఆనందం కలుగుతుంది. ఆ విధంగా మదర్ వెల్ఫేర్ మదర్ యూత్ అసోసియేషన్ వలి మరి ఇతర మురళి వీళ్ళు వచ్చి నన్ను ఈ విధంగా ఒక అబ్బాయికి పని చేసుకుంటాడు, గ్యాస్ రిపేర్ లాంటివి చేసుకుంటే వాడికి సహాయంగా ఉంటుంది. ఒక బండి ఏదైనా మీరు ఇప్పించగలుగుతారా స్వామి అంటే సరేనా అని చెప్పి ఇప్పించడం జరిగింది. అంతా కూడా పరమేశ్వరుడిని సమర్పించేట్టుగా భావిస్తున్నాను. అందరికి నమస్కారం. మన నంద్యాల జిల్లా పార్నపల్లె గ్రామానికి చెందినటువంటి సుంకన్న ఈయన ఉపాధి కోసము ఊర్లు తిరిగి గ్యాస్ రిపేర్లు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఇతనికి భార్య 3 పిల్లలు ఉన్నారు. ప్రమాదశాత్తు కారు యాక్సిడెంట్ లో ఒక కాలు పూర్తిగా పోయినది. తర్వాత ఇతను నంద్యాల స్పందన కార్యక్రమంలో ట్రైసైకిల్ కోసం వెళ్ళాడు. కానీ తనకి సదరణ సర్టిఫికెట్ లేక అక్కడ మీకు ట్రైసైకిల్ రాదని చెప్పారు. మేము వెంటనే మన నంద్యాల బైర్మల్ వీధి బసవేశ్వర దేవస్థానం పురోహితులైనటువంటి నందలమఠం శశిభూషణ సిద్ధాంతి స్వామి గారిని మేము అడగగా స్వామి గారు వెంటనే స్పందించి నేను ఇస్తానండి ఒక ట్రైసైకిల్, అతని ఉపాధికి గడపనండి, 3 పిల్లలు ఉన్నారు అంటున్నారు కాబట్టి నేను ఇస్తాను ట్రైసైకిల్ అని చెప్పారు. ఇదే కాదు గతంలో కూడా 2 ట్రైసైకిల్ ఇచ్చారు. ఒక అబ్బాయి యాక్సిడెంట్ లో పాపం పూర్తిగా ట్రైసైకిల్ మొత్తం పాడైపోయింది. అప్పుడు కూడా అడిగిన వెంటనే స్పందించి ఇచ్చారు. ఇంకొక అబ్బాయికి అర్జునపేటలో ఉండే ఒక అబ్బాయి అంగడి పెట్టుకుని బతికేవాడు, ఒక కిరాణా కొట్టు. ఆ అబ్బాయి కూడా పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆటోలో ఒక ట్రైసైకిల్ ఇచ్చారు. ఇప్పుడు మొత్తం 3 ట్రైసైకిల్ అయ్యగారు ఇప్పించారు. ఈ విధంగా అయ్యగారు అడిగిన వెంటనే స్పందించినటువంటి అయ్యగారి యొక్క మంచి మనసుకు మేము ఎప్పటికీ మర్చిపోము. అయ్యగారికి మరీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.